నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూతురి ప్రియుడే హంతకుడు. ప్రజల్లోకి రావడం ఆనందంగా ఉంది. ఎంపీ వేమిరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశం. నారాయణ విద్యార్థినికి 10th స్టేట్ సెకండ్ ర్యాంక్. అమృతధార ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. కొడలూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా వెంకటేశ్వర నాయుడు నియమించానని అందరూ సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆమె కొడలూరులో విపిఆర్ అమృతధార ప్రారంభంలో మాట్లాడారు. ఆమె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి విపిఆర్ అమృతధారను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ వెంకటేశ్వర నాయుడికి సహకరించాలని ఆమె కోరారు. మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కొడవలూరులో ఇక్కడ వాటర్ ప్లాంట్ అవసరం అని చెప్పారు. తప్పకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఈ రోజు ఆ వాటర్ ప్లాంట్ ఎంపీ గారితో మనము ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ నాకు తెలిసి మేము విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 170 దాకా ఓపెన్ చేసాం. ప్రతి ఒక్కటి మనమే రన్ చేస్తున్నాము. ఇది కూడా ప్రతి ఒక్కరు గ్రామస్తులు దీన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గ్రామస్తుల్ని ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా దానికి ఒక ఎంత కొంచెం అనుకున్నా ఈ వాటర్ ప్లాంట్ ని దీని పక్కనే ఉన్న స్కూల్ కూడా కనెక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా కనెక్షన్ ఇవ్వడం, అందరికీ కూడా నీళ్లు అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దాన్ని ఎవరైతే దాన్ని నడుపుతున్నారో, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా దాన్ని రన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే విధంగా ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా మా విపిఆర్ ఫౌండేషన్ స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజు మనకి కొడవలూరు మండలంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చిన మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, కొడవలూరు గ్రామస్తులకి, అలాగే మనకి ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఓపెన్ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకి, మీ అందరికీ అడ్డం ఉన్న ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో కాబట్టి మనం రాబోయే రోజుల్లో కొడవలూరు మండలం మీకందరికీ తెలుసు. అసలు ఇందాక నేను బుచ్చిలో కూడా చెప్పలేదన్నా ఇప్పుడు, ఎందుకంటే ఇది వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కాబట్టి. అయినా ఇప్పుడు కొడవలూరు మండలంలో మీకు తెలుసు, మీ కొత్త మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు అన్న అడుగుల్లో నాయకులందరూ నడవాలని, ఎటువంటి సమస్య లేకుండా కొడవలూరు ఏదైతే మనం అనుకున్నామో వివాద రహిత, అవినీతి రహిత మండలంగా మొట్టమొదట మనం కొడవలూరు మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నాయకులందరూ అందరికీ సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి నాయకుడు, ఏ గ్రామంలో ఉన్న నాయకుడు ఆ గ్రామంలో ప్రజల అవసరాలు చూసి వాళ్ళ చేత మీరు నాయకుడు అనే పిలిపించుకునే అర్హత తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రజలకి మీరు తీర్చలేని సమస్యలుంటే నేరుగా నా దగ్గరికి రావాలని ఎంపీ గారి అండతో
కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏం లేదు, మట్టి కావాలా? ఎక్కడ వేయాలి మట్టి? మట్టి ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఈ లోకల్ నాయకులు ఎవరు అన్నా ఈ ఊర్లో? మీరు పట్టా ల్యాండ్ లో ఎక్కడ మట్టి ఉందో చెప్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆమె పర్మిషన్ ఇస్తారు. మీరు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏ దాంతో అయితే మీరు మట్టి తోలుతున్నారో ఆ నంబర్లు మేడంకి ఇచ్చి వాళ్ళ ఇల్లుని లెవెల్ చేసి కంప్లీట్ చేయండి. అది నేను వచ్చి ఓపెన్ చేస్తాను, సరేనా? టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఇళ్లకే వచ్చి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మోడల్స్ తెలియజేశారు. ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓ నందన్ తదితరులు హాజరయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఇళ్లకే వచ్చి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మోడల్స్ తెలియజేశారు. ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓ నందన్ తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారాలండి. రాష్ట్రంలో కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది. ఒక ప్లాన్ అప్రూవ్ చేసినా, లేఅవుట్కి అప్రూవ్ చేసినా అది నెలల తరబడి పడుతుంది, లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి 2014-19లోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం. 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎవరైనా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా వితిన్ 1 minute పర్మిషన్ వచ్చేట్టుగా. అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మాణం చేస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం. ఇంకా కొంత చేయాల్సింది ఉంది, త్వరలో చేస్తాం. ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. చట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం 40 feet వెడల్పు రోడ్డు వేయాలి. దాన్ని ఇప్పుడు 30 feet చేసాం. ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసాం. పేరుకి 40 feet పర్మిషన్ తీసుకుంటున్నారు, పర్మిషన్ 40 feet తీసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ మీద 30 feet వేస్తున్నారు. మళ్ళీ బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్కి అప్లై చేసేవాడికి ఉన్నారు. ఎవరైతే సైట్ కొంటారో, ప్లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు. అయ్యా నీ అప్రూవల్ 40 feetకి, కానీ గ్రౌండ్ మీద 30 feet ఉంది, నీకు ఇవ్వటం లేదు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి అటు లేఅవుట్స్లో కానీ బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేసాం. అంతేకాకుండా నేను ఏ మున్సిపాలిటీస్కి పోయినా ఇన్స్పెక్షన్కి అక్కడ కనీసం ఒక 20 మంది బిల్డింగ్లకి అప్లై చేసిన వాళ్ళు, లేఅవుట్కి అప్లై చేసిన వాళ్ళు, అర్బన్ అథారిటీ వాళ్ళు పిలిపిస్తున్నారు.
ఇవాళైతే డైరెక్టర్ గారే వచ్చారు. డైరెక్టర్ గారే కూర్చొని దాదాపు 57 అప్లికేషన్స్ ఇవాళ స్క్రూటినీ చేశారు. అందరినీ రమ్మన్నారు, పెండింగ్ ఉన్నవాడు అందరినీ. డైరెక్టర్ గారు, వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్, వాళ్ళ టీం అంతా నెల్లూరు కార్పొరేషన్లో పెండింగ్ ఉన్న రమ్మన్నారు. రమ్మంటే వాళ్ళలో కొందరు వచ్చారు. 57 స్క్రూటినైజ్ చేస్తే 19 వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ ఒక్కరోజే. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్స్ అండ్ అదర్ టీం మొత్తం, అడిషనల్ డైరెక్టర్స్ అందరినీ. ఎందుకంటే 57లో 19 ఇవాళే ఇచ్చారంటే నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు ఉండవు. అదే ముఖ్యమంత్రి గారు కోరుకునే పరిపాలన. ఒక 38 పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ కూడా డిఫరెంట్ కారణాలు చెప్పారు. వాళ్ళు పేమెంట్ కట్టాలా, పేమెంట్ అవి. ఆ విధంగా ఈ 38 కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఆర్టీఎస్ పెండింగ్ 23 ఉంటే అందులో 13 కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ 409 పెండింగ్ ఉన్నాయి, పాతవి. దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ డైరెక్షన్ ఇచ్చారు, ఏ విధంగా చేయాలి అనేది ఈ యొక్క వార్డు సెక్రటరీస్కి ఇవ్వటం జరిగింది. తర్వాత 183 లాంగ్ పెండింగ్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. అందులో 35 మంది రెస్పాండ్ కాలా. అంటే వీళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు అక్కడి నుంచి యాక్చువల్గా రెస్పాండ్ కాలేదు. 41 మంది దే హ్యావ్ టు పే అమౌంట్ పే చేయాలి. ఈ 183లో అంటే షార్ట్ వేయాలంటే రకరకాల కారణాలు ఉంటాయి. అందులో 41 మంది డబ్బులు కట్టాలి. వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు. మొత్తం మీద ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాము. ఈ సంస్కరణ ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి 25% వాళ్ళకి 3 రోజులు కంప్లీట్ చేసాం. అప్లై చేసుకున్న వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే నెలల తరబడి వెయిట్ చేయాలనుకునేది పోయింది. కేవలం 3 రోజుల్లో 25% అప్లికేషన్స్ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నెల్లూరు కార్పొరేషన్లో క్లియర్ చేశారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. 10 రోజుల్లో 67% అప్లికేషన్స్ క్లియర్ చేశారు. అంటే 10 రోజుల్లో 67%కి పర్మిషన్లు ఇచ్చారు. షార్ట్ ఫాల్స్ వేయటం కాదు, షార్ట్ ఫాల్స్ అన్నీ చేసిన అప్లికేషన్స్ 10 రోజులు 67%. నేను అది చెప్తున్నాను. 4 రోజుల్లో మెజారిటీ క్లియర్ చేయాలా మీ టార్గెట్ అని యాక్చువల్గా వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ డూయింగ్. ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండే వాటిల్లో 19 మంది గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా నుడా తీసుకుంటే 10 బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో 4 రెడీ అయిపోయి వీసీ గారి కంట్రోల్లో ఉండి ఆయన లీవ్లో ఉండారు, రాగానే కంప్లీట్ చేస్తారు. ఇవాళ ఒకటి కంప్లీట్ చేశారు, ఒకటి యాక్చువల్గా. అదేవిధంగా టీడీఆర్స్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఇక్కడ పెండింగ్ ఒకటే ఉంది. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్. తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉండేదో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేయాలి. దాన్ని చేయమని యాక్చువల్గా వార్డు సెక్రటరీస్కి డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సర్క్యులర్ ప్యాటర్న్ 41 చేశారు. అవి మాస్టర్ ప్లాన్లోకి ఎక్కించాలి. ఆ 41 కానీ అయితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా లక్షా ప్రోగ్రామ్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రాం కానీ పూర్తయితే, ఆ ప్రోగ్రాం లేదు, ప్రతి హౌస్ని ప్రతి లేఅవుట్ని డ్రోన్తో తీసి దాన్ని చక్కగా ఫైనలైజ్ చేస్తారు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు. ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, వాళ్ళ అడిషనల్ డైరెక్టర్సు అండ్ అదర్ స్టాఫ్ అంతా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని చేశారు. వాళ్ళని మళ్ళా నెక్స్ట్ వీక్ రేపు సాటర్డే సండే వస్తారు. అంటే కమింగ్ సాటర్డే సండే అంటే 31వ తేదీ 1వ తేదీ రమ్మన్నాను. మళ్ళీ 7వ తేదీ 6వ తేదీకి రమ్మన్నాను. ఎందుకంటే నేను వస్తున్నాను నెల్లూరు. నేను వచ్చేటప్పుడు రండి, కూర్చోండి. ఈసారి అయితే ఏం చెప్తున్నానంటే కొన్ని పెండింగ్లు మీరు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళకపోండి.
వాళ్ళకే ఇవ్వమంటున్నాను. క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి తీసుకోండి, అక్కడికక్కడే అంటే ముందు ఫోన్ చేయమంటుండ, ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం, అనే సిస్టమ్ తీసుకురామంటుండ. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే ముందు అక్కడ నుంచే గుంటూరు నుంచే ఫోన్లు చేసి ఆ షార్ట్ ఫాల్స్ ఉండే వాళ్ళందరికీ చెప్పి ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవి రెడీ చేయండి, మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసినా పర్మిషన్ వస్తుంది, చేయకపోయినా మేము 1వ తేదీ ఉంటాం, 7వ తేదీ 8వ తేదీ ఉంటాం, మేము అవసరమైతే మీ ఇంటికే వచ్చి కమిటీ ఒకరు ఇండివిజువల్ కాదు, మీ ఇంటికే వచ్చి అక్కడే పర్మిషన్ ఇస్తామని ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఎంతో రిఫార్మ్ చేస్తున్నాం. 14-19లో నేనే మంత్రిని, అనేక రిఫార్మ్స్ చేశా. గత ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా సర్వనాశనం చేసింది. టీడీఆర్ బాండ్లని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి, అనేక పార్కులు జరుగుతున్నాయి, స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ అవి జరుగుతున్నాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు తప్పకుండా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. 10th స్టేట్లో 2nd ర్యాంక్ నారాయణ విద్యా సంస్థలు సంపాదించడం గర్వకారణంగా ఉందని నారాయణ స్కూల్స్ డీన్ రాయుడు తెలిపారు. ఆయన ధనలక్ష్మీపురంలో నారాయణ గర్ల్స్ స్కూల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని రీవాల్యుయేషన్లో స్టేట్లో 2nd ర్యాంక్ సాధించిందని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి చదువుతున్న గ్రంథి ఊహప్రియ గతంలో 592 రాగా 600కి రీవెరిఫికేషన్లో 599 వచ్చి రాష్ట్రంలోనే నెంబర్ 2గా నిలబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఆమెను సన్మానించారు. పలువురు కంగ్రాచులేషన్స్ తెలిపారు. To the respectful dignitaries who are presented here, myself, I am Grandhi Uhapriti, studying in Narayana Girls Residential Campus, Aradhya Bhavan, Dhanlakshmipuram, since 9th standard. I secured 599 marks out of 600 in 2025 SSC public examinations. This all credit goes to my parents and teachers. They supported me very well. They encouraged me in all my ups and downs. The weekly examinations, pre-final tests and error corrections has improved me a lot. I want to become an IAS officer. So thank you for Narayana team. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ఎస్సి 2025 సంవత్సరం ఫలితాల్లో 600 మార్కులకు గాను 599 మార్కులు మా విద్యార్థిని గ్రంథి ఊహాప్రీతి సాధించడం జరిగింది. ఈ స్టూడెంటు మన నారాయణ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ధనలక్ష్మీపురంలో 9th క్లాస్ నుంచి చదువుతూ ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో 2వ మార్కు, 600కి 599, అంటే ఇది రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో 2nd మార్కు అవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాయ్స్, రెసిడెన్షియల్ సిఓ స్కూలు, రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 470 మంది ఈ సంవత్సరం 10th క్లాస్కి అపీర్ అవడం జరిగింది. వీళ్ళల్లో ఊహాప్రీతి 599 కాకుండా మనకి 595 మార్కుల పైన 3 విద్యార్థులు రావడం జరిగింది. 590 మార్కుల పైన 21 మంది విద్యార్థులు రావడం జరిగింది. 580 మార్కుల పైన 93 మంది విద్యార్థులు రావడం జరిగింది. అంతేకాకుండా సిఓఎస్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సగటు మార్కే 600కి 546 రావడం జరిగింది. గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సగటు మార్కే 526.2, అదేవిధంగా బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 466.3 రావడం జరిగింది.
ఈ 3 స్కూల్స్లో కూడా 2 స్కూల్స్ 100% పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. నారాయణ స్కూల్స్లో ప్రత్యేకంగా గ్రూప్స్తో పాటుగా లాంగ్వేజెస్ ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ లేదా తెలుగు, అదేవిధంగా నాన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, సోషల్ స్టడీస్, బయాలజీ, ఇవన్నీ కూడా సమాన స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టే ఇంతటి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. విద్యార్థులకి విద్యతో పాటుగా ఆల్రౌండ్ యాక్టివిటీస్ నారాయణ విద్యా సంస్థల్లో అనేకమైనటువంటి పర్యవేక్షణలో జరిపిస్తూ ఉన్నారు. అకాడమిక్గా వెరీ స్ట్రాంగ్ నారాయణ గ్రూప్స్ మీకు తెలుసు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అన్ని పరీక్షల్లోనూ, ఇటు అకాడమిక్ పరీక్షల్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మనకి ఒలింపియాడ్ ఎగ్జామ్స్, వాటిల్లో కానీ మా విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి నారాయణ సంస్థల్లో టాప్ టు బాటమ్ మానిటరింగ్ ఉంటుంది. ఈ మానిటరింగ్లో స్టూడెంట్స్ పైన ఒక స్టేట్ లెవెల్ కరికులం డే టు డే ఏ స్కూల్లో ఏ క్లాస్లో ఏమి టీచ్ చేయాలనేది ఒక స్టాండర్డైజ్డ్ కరికులం, ఒక కామన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఎంతో శ్రద్ధతోటే అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత వీకెండ్ ఎగ్జామినేషన్స్ తయారు చేయించి ఆ ఎగ్జామినేషన్స్ పెట్టి దానిలో వచ్చినటువంటి మార్కుల్ని విశ్లేషించి స్టూడెంట్స్కి చెప్పడానికి ప్రిన్సిపాల్స్, అలాగే స్కూల్లో డీన్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ కలిపి క్లస్టర్ ప్రిన్సిపాల్స్ ఉంటారు. మళ్ళా వాళ్ళపైన ఆర్ఐస్ అని ఉంటారు, వాళ్ళపైన R&D అని ఉంటారు. వీళ్ళందరితో పాటుగా నాన్ అకాడమిక్ చూసేదానికి మనకి ఎక్కడికక్కడ AGMs అని వీళ్ళందరి పర్యవేక్షణలో విద్యార్థులు మంచిగా ఫలితాలు సాధించేదానికి వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నెల్లూరు నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో 2వ మార్కు సాధించిన దానికి చాలా గర్వంగా ఉంది. మా నెల్లూరు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకంగా రావడానికి మనకి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ గారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం ఏ వింగ్ తీసుకున్నా, కాలేజ్ కానీ స్కూల్ కానీ, బోర్డు ఫలితాల్లో కానీ కాంపిటేటివ్ ఫలితాల్లో కానీ ఎంతో ముందంజలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేదానికి ఎప్పటికప్పుడు వారి గైడెన్స్ మాకు ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరము మా ఫౌండర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు శ్రీమతి రమానారాయణ గారు మమ్మల్ని అన్ని విధాలుగా సమాయత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఏ విధంగా మనం చేస్తే స్టూడెంట్స్ యొక్క ప్రతిభ బాగుంటుంది, వాళ్ళు మంచి స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు, ఎప్పటికప్పుడు వారు మాకు సూచనలు ఇస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ కావలసినటువంటి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా పర్యవేక్షిస్తూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నెల్లూరు నారాయణ స్కూల్స్ నుండి ఇంత మంచి ఫలితాలు రావడం జరిగిందండి. ఈ విద్యార్థులు భవిష్యత్తులో రేపు ఇంటర్మీడియట్ స్థాయి నుండి అటు బీటెక్కి వెళ్ళినా, లేదా మెడిసిన్కి వెళ్ళినా, లేదా సివిల్స్కి వెళ్ళినా, లేదా అకౌంట్స్కి వెళ్ళినా, ఏ స్థాయిలో పిల్లలు వెళ్ళినా కానీ స్కూల్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా శ్రద్ధ తీసుకోమని మా నారాయణ విద్యా సంస్థల యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు తగినటువంటి విధంగా పాఠ్యాంశాలు రూపొందించడం జరుగుతూ ఉంది. స్టేట్ సిలబస్ నుంచి ఏ విధంగా చేస్తే స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధిస్తారు, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ సరిగ్గా ఉండాలంటే ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంతటి మంచి ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా
నారాయణ విద్యా సంస్థలు ఎన్నుకున్నటువంటి పేరెంట్స్కి ఎంతో మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మా ప్రోగ్రామ్స్ మా పేరెంట్స్ వాళ్ళ సహకారం ఉంటుంది. అసలు చివరగా మరీ ముఖ్యంగా మా విద్యార్థులు ఈరోజు మా ఊహా ప్రీతి కానీ అలాగే మిగతా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు వీళ్ళంతా కూడా చాలా కష్టపడి చదివేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల అంటే ఈ రోజుల్లో ఏంటంటే అండి కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పట్లాగా అంటే పాత రోజుల్లో మనకి ఫస్ట్ క్లాస్ రావడం అంటేనే గ్రేటు. ఒకప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరిగింది, తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది, వాళ్ళకి ఇచ్చేటటువంటి గైడెన్స్లో విద్యా సంస్థలు మాలాంటి విద్యా సంస్థల నుంచి గైడెన్స్ పెరిగింది. ఈ కాంపిటీషన్లో మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారంటే వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంది. సో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము అభినందిస్తున్నాము. వాళ్ళని తదుపరి వాళ్ళ విద్యలో ముందుకెళ్ళటానికి ఇంటర్మీడియట్లో తర్వాత ఏ గ్రూపుల్లో నుంచి వాళ్ళు వెళ్తే వాళ్ళ యొక్క ఐచ్ఛికానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ఏదైతే ఎంపిక చేసుకుంటారో దానికి అనుగుణంగా నారాయణ విద్యా సంస్థలు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఆ విధంగా విద్యార్థులకి మేము గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థల్లో కామన్ షెడ్యూలు కామన్ ఎగ్జామినేషనే కాకుండా వాళ్ళకి ఎర్రర్ అనాలిసిస్ మరి ఏ ఇతర విద్యా సంస్థల్లో లేని విధంగా నారాయణ గ్రూపు ఫౌండర్ సార్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిడిఎఫ్ ప్రోగ్రామ్ అనేది మాకు అత్యంత బలమైనటువంటి పిల్లర్ లాంటిది. ఇందులో స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్, డెఫినిషన్స్, ఫార్ములాస్ ప్రత్యేకంగా నేర్పిస్తూ అది వాళ్ళు నేర్చుకున్నారా లేదా ఎవాల్యుయేషన్ చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాం. అందుకనే ఇంతటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. ఈ ఫలితాలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, నారాయణ అధ్యాపక బృందానికి, మా దగ్గర సుశిక్షితులైనటువంటి డెడికేటెడ్ ఉపాధ్యాయులు, మంచి టీచింగ్ స్టాఫ్, నిరంతరము పిల్లల్ని వర్క్ చేస్తూ ఉండేటటువంటి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా నాన్ అకాడమిక్ ఎవరైతే దీన్నంతా స్కూల్స్ అంతా పర్యవేక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చివరగా రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా అంటే మొన్న వచ్చినటువంటి జేఈ మెయిన్స్ కానీ అలాగే నీట్ ఫలితాలు కానీ రేపు రాబోయేటువంటి జేఈ అడ్వాన్స్లో కానీ నీట్ ర్యాంకులు ఇంకా రాలేదు నీట్లో కానీ అలాగే ఎంసెట్ ఇప్పుడే జరిగింది ఎంసెట్లో కానీ ఏ పరీక్ష తీసుకున్నా నారాయణ విద్యార్థులు ఏ స్థాయిలో అయినా ఇటు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ అన్ని స్థాయిల్లో కూడా రాణిస్తారు. సో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. మార్క్స్లో నారాయణ రెసిడెన్షియల్స్ గర్ల్స్ క్యాంపస్ నుంచి ఊహ ప్రీతి గ్రంథి, షీ గాట్ 599 అవుట్ ఆఫ్ 600. తెలుగులో ఈ పాపకి 100 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్లో 100 మార్కులు వచ్చాయి, సైన్స్లో 100 మార్కులు వచ్చాయి, మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చాయి, సోషల్లో 100 మార్కులు వచ్చాయి, హిందీలో 99 మార్కులు వచ్చాయి. ఈ పాప ఈరోజు రీవెరిఫికేషన్ మార్కుల ద్వారా జిల్లాలో టాప్గా ఉంది, అలాగే స్టేట్లో 2nd మార్క్ వచ్చింది. స్పెషల్గా రెసిడెన్షియల్ క్యాంపస్ తీసుకుంటే మాకు గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది, బాయ్స్ సిఓ క్యాంపస్ ఎక్స్క్లూజివ్గా ఉంది, అలాగే బాయ్స్ సిబిఎస్ఈ క్యాంపస్ ఎక్స్క్లూజివ్గా ఉంది, బాయ్స్ స్టేట్ బోర్డ్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంది. ఈ క్లస్టర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా దగ్గర నుంచి 470 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ 470 మంది విద్యార్థుల్లో 2 బ్రాంచ్ల నుంచి నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ నుంచి 100 అవుట్ ఆఫ్ 100 రిజల్ట్ వచ్చింది. గత 3 సంవత్సరాల నుంచి గర్ల్స్ రెసిడెన్షియల్ నుంచి 100% రిజల్ట్స్ వస్తుంది. అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్న సిఓ క్యాంపస్ నుంచి కూడా ఈ సంవత్సరం
251 మంది పిల్లలు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే 251 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. దే ఆల్సో గాట్ 100% ఆఫ్ ది రిజల్ట్. కాస్త అనాలిసిస్ డీటెయిల్గా స్టడీ చేస్తే ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో 595 పైన ముగ్గురు పిల్లలు, అంటే 599 గ్రంథి ఊహప్రీతి, అలాగే జితేష్ కుమార్ హీ గాట్ 596, అలాగే దీపక్ హీ గాట్ 595. అంటే 595 అండ్ అబోవ్ వీ గాట్ 3. అలాగే 590 అండ్ అబోవ్ కానీ తీసుకుంటే 23 మంది విద్యార్థులు ఈ యొక్క రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి మాత్రమే రావడం జరిగింది. అలాగే 550 అండ్ అబోవ్ కానీ తీసుకుంటే 550 అండ్ అబోవ్ అందులో 50% ఆఫ్ ద చిల్డ్రన్కి వచ్చింది. 470 మందిలో 50% ఆఫ్ ద చిల్డ్రన్ దే గాట్ 550 అండ్ అబోవ్. అలాగే 500 అబోవ్ రేంజ్ తీసుకున్న 76.3% ఆఫ్ ద చిల్డ్రన్ దే గాట్ 500 అబోవ్. ఇంకాస్త అనాలిసిస్ డీప్గా డిస్కస్ చేస్తే హండ్రెడ్స్ 183 మంది విద్యార్థులకి వివిధ సబ్జెక్టులో 100కు 100 మార్కులు వచ్చాయండి. 183 మంది విద్యార్థులకి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో 100కు 100 వచ్చాయి. అందులో తెలుగు నుంచి 34 మంది విద్యార్థులు, ఓన్లీ మాకున్న ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి తెలుగులో 100కు 100 34 మందికి వచ్చాయి. అలాగే మ్యాథ్స్లో 44 మందికి వచ్చాయి, సోషల్లో 50 మందికి వచ్చాయి. సో ఇలాగా అన్ని సబ్జెక్ట్స్లో 100 అవుట్ ఆఫ్ 100 ఎక్కువ మంది స్కోర్ చేయడం జరిగింది. అలాగే బ్రాంచ్ యావరేజ్ తీసుకున్న ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి సిఓ క్యాంపస్ 546 అవుట్ ఆఫ్ 600, అంటే సగటున ప్రతి విద్యార్థికి 546 మార్కులు. ఇట్ ఈస్ 91.1%. అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్ తీసుకుంటే ఇక్కడ 526 యావరేజ్ వచ్చింది. ఇక్కడి నుంచి మనకు 178 మంది విద్యార్థినులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి యావరేజ్ మార్కు 526 వచ్చింది. సో ఏ పారామీటర్ తీసుకున్నా ఈ సంవత్సరం అత్యుత్తమైనటువంటి ఫలితాలు రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి అందివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు ఎవరంటే మా రిసోర్సెస్, టీచర్స్. ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటారో ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈరోజు వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్ కావచ్చు, వివిధ రేంజెస్లో మా పిల్లలు ఉన్నటువంటి పర్సంటేజెస్ కావచ్చు, వీటన్నిటికి కారణం బెస్ట్ టీచర్ని తీసుకుంటాం, వాళ్ళు బెస్ట్గా ట్రైన్ చేస్తాం. వాళ్ళకి టర్మ్ 1లో ఉన్న సిలబస్ అంతా వాళ్ళకి బాగా ట్రైన్ చేసి వాళ్ళ నుంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం వల్ల ఈరోజు ఇటువంటి ఫలితాలు అందిస్తూ ఉన్నాం. స్పెషల్లీ రెసిడెన్షియల్ క్యాంపస్లో అది అకామిడేషన్ పరంగా తీసుకోవచ్చు, ఫుడ్ పరంగా తీసుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా తీసుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ చాలా క్లీన్గా, నీట్గా ఉంటాయి. సో ఎవరైనా పేరెంట్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ని విజిట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని అంటే సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తాను రాజకీయాల్లో లేనప్పుడే విపిఆర్ అమృత ధారను ప్రారంభించారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి విపిఆర్ అమృత ధార ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు సేవ చేయాలన్నదే ముఖ్యమని, ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం అందించాలన్నదే లక్ష్యమని, దీనికోసం పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో ఫౌండేషన్ తో స్థాపించిన ఏ వాటర్ ప్లాంట్ కూడా దానికి చిన్న రిపేర్లు వస్తే కూడా మేమే చేసి దాన్ని కొనా వరకు కొనసాగిస్తుంటాం. ఎవరైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా నీళ్లు మనకి ఎంత అవసరమో లేనప్పుడు ఎంత కష్టపడ్డామో కూడా మనసులో పెట్టుకొని నీళ్ళని వృధా పోనీయకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. విపిఆర్ ఫౌండేషన్ తరఫున మునలపూడి గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాలెం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మునుమలిపూడి సర్పంచ్, లోకల్ నాయకులు వెంకరెడ్డన్న, సుబ్బారెడ్డన్న, అదేవిధంగా మురళి, పెన్సిల్ రెడ్డి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతాను. ట్రాన్స్ఫార్మర్ లేదు కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి అది చేస్తే రెండు కానీ వాళ్ళకి చేసేస్తే సరిపోద్ది. అది చూడండి ఇమీడియట్ గా. ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారా? రోడ్లు మళ్ళీ వేస్తున్నామమ్మా. ఈసారి డబ్బులు వచ్చినప్పుడు మీకు రోడ్లు వేపిస్తాం, సరేనా? ఎలక్ట్రికల్ ఏడీ అదేదో కొంచెం చెక్ చేయండి ఒకసారి, చూడండి. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. సర్పంచ్ గారు ఎక్కడ వేస్తారు కదా ఈ మధ్య 2 బోర్లు, ఎక్కడ 5 వేస్తారు కదా, ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ మనుషులకు అవసరం వాటర్ కోసం తీసుకొని 15 లక్షలు ఆయన వాటర్ పైప్ లైన్ వేసాడు, ఎక్కడ బోర్లు వేసాడు. అసలు ఎక్కడ వేసారు ఆ బోర్లు? ఒకదాని నుంచి ఇంకో దానికి నీళ్ళు వస్తున్నాయా లేదా, కనెక్షన్ ఉందా లేదా? సో అది ఒకరోజు చూడండి. దానికి అడిషనల్ గా మనం ఏం చేయాలో చూడండి, ఎంత బడ్జెట్ చూడండి. వేసిన ఆ బోర్ల వల్ల ప్రజలకి నీళ్లు అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు? మీరు ఆయనతో ఆర్డబ్ల్యూసీ ఆయనతో మాట్లాడి అది పర్ఫెక్ట్ గా చేసేయాలి, లేకపోతే నా దగ్గరకు వస్తారు మళ్ళీ. ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ లో అందరూ ఆక్యుపై చేస్తున్నారా? ఎన్ని ఇళ్ళు మొత్తం? 20 ఇళ్లలో 20 మంది ఉన్నారా? ఈ జగనన్న కాలనీలో వైర్లు ఇళ్ళ మీద పోతున్నారు, పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు, ప్లస్ పవర్ కూడా ఉండట్లేదు. ఇంకా ట్రాన్స్ఫార్మర్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, మొత్తం అందరికి కూడా నమస్కారం. అమృతధార వాటర్ ప్లాంట్లు 2017లో
ఏ పార్టీ లేని రోజు ఉదయగిరికి వేరే దీంట్లో పోయినప్పుడు ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి ఈ వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపు 175 ప్లాంట్లు ఇట్లా పెట్టున్నాం జిల్లాలో. ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఏది పోయినా ఫిల్టర్లు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మనిషి శంకరన్ ఉన్నాడు, ఆయన నంబరు ఇప్పుడు ఈ ప్లాంట్ ఎవరు హ్యాండ్ అవుట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చే బాధ్యత మాదే. ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈరోజు పొద్దున్నే కందుకూరు కాన్స్టిట్యున్సీలు కూడా 2 ప్లాంట్లు ఓపెన్ చేసి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 2 ప్లాంట్లు ఉన్నాయి విడవలూరు, కొడవలూరు మండలాల్లో. సో ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంటారో చేసే వాళ్ళకి మీరందరూ కూడా అనుకూలంగా ఉండి ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత. అట్టే ఈ మధ్య ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5 కాన్స్టిట్యుయెన్సీలో ఇచ్చున్నాం. ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా నెల్లూరుకి రాండి, లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి. ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదానికి కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అనాడ మిస్ అయినాయి, అవి కూడా ఇస్తా పోతున్నాం. ఎవరైనా ఈరోజు కందుకూరులో కూడా 2 ఇవ్వలేదన్నారు, ఇస్తున్నాం. నిన్న ఆత్మకూరు నుంచి 3 వచ్చినారు, వాళ్ళకి ఇచ్చాం. అట్టే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ తరఫున ఇస్తాము. గ్రామస్తుల్ని ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే మా ప్లాంట్ ఇచ్చిందే కాకుండా మీ అందరినీ చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరికీ కూడా 2 ప్లాంట్లు ఉన్నాయి, ఇంకా పోవాల్సింది. సో మీ అందరికీ కూడా మీ ఎమ్మెల్యే కూడా మీ అందరూ ఏదన్నా కంప్లైంట్ ఉంటే నాకు వచ్చి చెప్పండి. మీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఉంటే నేను ఎంపీని, నాకు వచ్చి చెప్పండి. ఏదన్నా నేను ఉన్నాను మీకు, మీ ఎమ్మెల్యేతో పాటు నేను ఉండా. అవన్నీ మర్చిపోవద్దు. అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని. గత యాక్చువల్లీ నాకు తెలిసి 15-20 రోజుల ముందే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం యొక్క గొప్పదనం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం మునలపూడి గ్రామ పంచాయతీ బూత్ లో ఎప్పుడూ రానటువంటిగా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా మెజారిటీ తెప్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏ సమస్యలున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేగా మీకందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకు మంచినీళ్ళు సరిగా లేవు అని చెప్పిన దానివల్ల ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లో ఈ ఊర్లో గల్ల ఒక నీతి ఒకటి చెప్పాలి, మనం మారల్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు. ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపాదనతో కూడా 10 మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషి ఒక నాయకుడే అవుతాడు. మురళి ప్లాంట్ మేము పెట్టామే కానీ ఒక పత్రికా విలేకరి అయిన మురళి ఈ బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో ప్రజల కోసం, ఈ ఊరి గ్రామస్తుల కోసం కట్టించాడు. మీరేమంటారు? ఇతను నాయకుడు అంటారా కాదంటారా? నాయకుడే కదా. ఆయన నాయకుడు కాదు, ఇంతకు ముందు ప్రజల కోసం
ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలడో అతనే నాయకుడు. నిజంగా ఆయన ఇది మన విలేకరులు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ విలేకరులు కూడా అందరూ ఇది ఆదర్శంగా తీసుకోవాలి. మాకు సమస్యలు చెప్పడమే కాదు, సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి నేను మీకు ఇందుమూలంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మురళి. ఇదే మాదిరి ప్రతి ఒక్కరూ కూడా తన సొంత గ్రామంలో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రజలు, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకు అండగా మేము నాయకులుగా మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరోసారి మురళిపూడి గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాపూర్లో జరిగిన షఫీ హత్య కేసు మిస్టరీ వీడింది. కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డట్టు డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన రాపూర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షఫీ కూతురు మరో వ్యక్తిని, మస్తాన్ అనే వ్యక్తిని ప్రేమించిందని, గత కొంతకాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందని, ఈ నేపథ్యంలో షఫీ మరో వ్యక్తితో ఆయన కుమార్తెకు పెళ్లి నిశ్చయం చేయడంతో ఆగ్రహించిన మస్తాన్ మనసులో పెట్టుకొని షఫీని పథకం ప్రకారం తన షాపుల నుంచి రక్కీ నిర్వహించి షాపు వైపు అటు ఇటు చూస్తూ షఫీ షాప్ మూసుకొని ఇంటికి వెళుతుండగా ఒక వ్యక్తి మాట్లాడుతూ మిగిలిన వారంతా కారులోకి లాక్కొని షఫీని హత్య చేశారని, టెంకాయలు కొట్టే కత్తితో గొంతు కోసి హత్యకు పాల్పడ్డట్టు డిఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అత్యంత ప్రతిభ కనపరిచి నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారని, వీరిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్టు డిఎస్పీ వేణుగోపాల్ పేర్కొన్నారు. పదహారు తేదీ నైటు అర్ధరాత్రి మన రాపూర్ సంబంధించి కూల్ డ్రింక్ షాప్ షేక్ రఫీ, షేక్ సఫీన్ అతను చంపబడ్డాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండ్లేరు పోలీస్ స్టేషన్లో. దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది. దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే 7 మంది ఉన్నారు. దాంట్లో సందపల్లి మస్తాన్ అని ముద్దాయి రాపూర్లోని అమ్మాయిని లవ్ చేసి, ఆ లవ్ విషయంలో అమ్మాయికి వేరే సంబంధమైన చెప్పి తన అత్తి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒకటి ఉన్నాడు. అతను వచ్చేసి నెల్లూరు గూడూరులో ఉంటాడు. మరి ఇక్కడ కూడా రాపూర్కి వస్తుంటాడు అప్పుడప్పుడు. అతను పరిచయం ఇక్కడ. ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు ఇయర్స్ బ్యాక్. దానిలో భాగంగా అతను పరిచయం, అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఈ విషయం చెప్పాడు, నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది, ఆ విషయంలో నాకు రాసుకుందని చెప్పాడు. దాన్ని దాసరి క్రాంతి ఒప్పుకున్నారు. దాని మేరకు దాసరి క్రాంతి ఏం చేశాడంటే 5 మంది అతనికి సంబంధించిన వ్యక్తులు, అతని పరిచయమైన వ్యక్తులను మాట్లాడడం, కాన్స్పిరసీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు సుదర్శన్ సందీన్ ఒకతను, అతను పుట్టిపాలెం నెల్లూరు, మొగలిగుంట రాజశేఖర్, అతను వచ్చేసి పిట్టుగుట్ట, అలాడి సాయి ప్రసాద్, అతను వచ్చేసి తిప్పుగుంటపాలెం చిల్లకూరు మండలం, మాలపాటి వెంకట సాయి, అతను వచ్చి పురాణి గ్రామం అల్లూరు మండలం, ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్, అతను వచ్చి శాఖచల్ల గ్రామం ఇడవలూరు మండలం. వీళ్ళంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాన్ కాకుండా క్రాంతికి సంబంధించి మిగతా 5 మంది కూడా అతనికి బాగా పరిచయం. అతనికి ఎప్పుడు కలవడం చేయడం జరుగుతుంది. అతను క్రాంతి వచ్చి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇది మన వాట్సాప్ గ్రూప్, హ్యూమన్స్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వీళ్ళందరూ చాలామంది ఉంటారు, టచ్లో ఉంటారు. ఆ విషయంలో దాసరి క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని ఎత్తైన సంపాదన ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ ఒక జరగక 3-4 రోజులు 5 రోజుల నుంచి కూడా ఒక నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం. మస్తాన్ ఏం చేసినంటే
ఈ క్రాంతిని కలవడం, క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ సన్నీ కార్ అది, దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది. అది వేదాయపాలెంలో ఒక స్టిక్కర్ రకం దగ్గర నేమ్ ప్లేట్ మార్చి 2 ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ 8 గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపూర్ వచ్చి పక్కన అతని కూలింగ్ షాప్ పక్కన వెయిట్ చేసి అతను బయటకు 11 పైన వచ్చినప్పుడు అతను మాటల్లో పెట్టి అతను కారులో పుష్ చేసి అక్కడి నుంచి కారులోనే గుద్దినాడు. కొంత దూరం పోతానే మన నెల్లూరు సైడు కారులోంచి లాగి వీడు తలారి ప్రకాష్ రాజశేఖర్ బయటకు లాగి అందరు కలిసి కాలు చేతులు పెట్టుకొని గొంతు కంప్లీట్గా మా సి సత్యనారాయణ, మా ఎస్ఐలు, అట్లా మా సబ్ డివిజన్లో కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో చేసి కంప్లీట్ దాదాపు దాని మెయిన్ అందరూ నిరూపించడం జరిగింది. చాలా మంచి వర్క్. జనరల్గా ఎఫ్ఐఆర్లు ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం. జనరల్గా తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కథ, తెలియని వస్తాం. ఎఫ్ఐఆర్ కట్టే ఎవరో తెలియదు. తర్వాత అందరూ సంబంధం పెట్టుకోవచ్చు. ఈ విషయంలో మా సి సత్యనారాయణ, మా కండలి రేష్, పూరేశ్వరి, అట్లే వాళ్ళ టీం, మా సబ్ డివిజన్లో కొంతమంది సీలు